My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ప్రభా 6వ అంశముగా ప్రభా యోసేపు చరిత్రలోకి వెళ్ళి ప్రభా నాయన తండ్రి ఇంకొక అంశాన్ని మేము ధ్యానిస్తుండగా తన జీవితంలో జరిగిన అయ్యా తండ్రి ప్రాముఖ్యమైన ఘట్టమునైనా తండ్రి ప్రభా మరి తను చేయని పాపానికి నింద మోపబడి అయ్యా తండ్రి ప్రభా మరి తను బానిస జీవితం నుండి ప్రభా నైనా ఒక ప్రిజన్లోకి, ఒక జైలు చెరసాల జీవితంలోకి అడుగుపెట్టిన జీవితం, అలాగే మరి ఆ చెరసాలలో తన జీవితం ఏ రీతిగా ఉంది అనే దాని గురించి మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియబెట్టు పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన రీతిగా మరి యోసేపు యొక్క మరి చెరసాల జీవితం అండి. టైటిలింగ్ ఎలా ఉంటుందంటే యోసేపు యొక్క చెరసాల జీవితం. అవునండి, నిన్నటి వరకు మనము 5 అంశాలు నేర్చుకున్నాము. ఈరోజు 6వ భాగంగా ఏంటంటే తను బానిసత్వం నుండి మరి పోతిఫరు యొక్క భార్య చేసిన పొరపాటు వల్ల మరి నింద మోపబడిన వాడిగా మరి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మరి చెరసాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే చెరసాల్లో వేసేసారండి తన్ని. సో ఆ చెరసాల్లో జీవితం ఏ రీతిగా ఉంది, ఆ చెరసాలలో ఏమి జరిగింది అనేది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. నేను చెప్పాను కదండి, ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు పోతిఫర్ దగ్గర ఉండి ఉండొచ్చు. ఆ తర్వాత అక్కడి నుండి మరి జైల్లోకి వచ్చిన తర్వాత జైల్లో కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అనేది తెలియలేదు, కానీ జైల్లో ఉన్నప్పుడు మరి జరిగిన సంఘటనలను బట్టి తెలుస్తుంది అంటే ఒక 3 లేదా మ్యాక్సిమం 4 సంవత్సరాలు ఈ జైల్లో ఉండడం అనేది అర్థమవుతుందండి. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే. మరి తర్వాత చూస్తే ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం నుండి మనం ఈరోజు క్లుప్తంగా ధ్యానించబోతున్నామండి. అతనిని పట్టుకొని రాజు ఖైదీల బందీలో చెరసాలలో వేయించెను, అక్కడి నుండి చెరసాలలో పడెను. చూడండి, యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్టు చేశాను. చూడండి, అక్కడ మొదటిగా పోతిఫర్కి కటాక్షము కలిగేలాగా చేశాడు దేవుడే తోడై ఉండి. ఇక్కడ చూస్తే మరలా ఆ చెరసాల్లో వేసిన తర్వాత కూడా దేవుడు చూడండి, బానిసత్వంలో తోడుకున్న దేవుడు ఇక్కడ చెరసాల్లో కూడా దేవుడు తోడై ఉండి, అంటే దేవుడు మనకి తోడై ఉంటే మనకి దేవుని కార్యాలు కనిపిస్తాయి. దేవుడు మనకి చేసే మేలు, ఆ కటాక్షపు కార్యాలు మనకు అర్థమవుతాయండి. సో ఆ రకంగా ఇక్కడ దేవుడు కార్యం చేస్తూ అక్కడ చెరసాల అధిపతికి మరి యోసేపు పట్ల కనికరము, కటాక్షం అంటే చూడండి, కటాక్షం అంటే ఎంత మంచి మాట అండి. కటాక్షము కలిగినట్టు చేస్తాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలపరచబడను. చూడండి, మళ్ళీ సక్సెస్ఫుల్ లైఫ్, మళ్ళీ దీవెన ఆశీర్వాదం ఉన్నది ఎక్కడ, మళ్ళీ ఇక్కడ చూస్తే చెరసాలలో అక్కడ అధికారి అంట. మళ్ళీ ఆ అధికారికి ఇతని పట్ల కటాక్షము కలిగి అక్కడ ఎంతో మంది అంటే మరి చెరసాలలో కూర్చొని తినరండి, ఆడ కూడా పని చేయాలి, ఆడ కూడా బానిసత్వమే, మళ్ళీ బానిసలో బానిస మరైనా ఇంకా డబుల్ శిక్ష ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఐగుప్తీయులు తప్పు చేసిన వాళ్ళు శిక్ష పొందుకొని జైల్లో ఉండొచ్చు, వాళ్ళు పనులు చేయాలి, కానీ వాళ్ళు బానిసలు కాదు. ఇక్కడ బానిసగా ఉన్నాడు, మళ్ళీ చెరసాల్లో శిక్ష అనుభవించాలి, పని చేయాలి. సో ఇతనికి దేవుడు తోడే ఉండడం వల్ల ఇక్కడ కలుగుతున్న లాభం, ఇన్ని నష్టాల మధ్యలో, ఇన్ని
అంటే బిరుదుల మధ్యలో తనకున్న పోస్ట్ అలాంటిది, కానీ దేవుడు తోడై ఉండడం వల్ల కటాక్షం చూపిస్తూ అక్కడ ఉన్న పనివారందరూ, అంటే అక్కడ ఉన్న చెరసాలలో ఉన్న వారిపైన ఇతన్ని అధికారిగా పెట్టి, అలాగే ఆ అధికారి అంట ఇతనికి బాధ్యతలు అప్పచెప్పేసి తను నిశ్చయంతగా ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, అక్కడ తను చేస్తున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతున్నట్టుగా మరి దేవుడు ఇక్కడ ప్రాపిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. చూడండి, సక్సెస్ఫుల్ లైఫ్ ఈవెన్ ఇన్ ద ప్రెజెంట్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చెరసాలలో ఉన్న వారికి నిజంగా యోసేపు యొక్క చరిత్ర కానీ, లేకపోతే నిజంగా వాళ్ళు తప్పు చేసి జైల్లో ఉన్నారా, తప్పు చేయకుండా అమాయకంగా జైల్లో ఉన్నారా యోసేపు లాగా, కానీ అలాంటి వారికి దయచేసి ఈ వాక్యం అందింపచేయండి, ఈ సత్యాన్ని వారికి బోధించండి. ఒకవేళ మీ బంధువులు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ చుట్టాలే కానీ, మీకు ఎవరైనా జైల్లో ఉండుంటే నిజంగా ఏదైనా శిక్ష పడో లేకపోతే అన్యాయంగానో జైల్లో ఉంటే వారితో మాట్లాడండి, వారిని బలపరచండి. నిజంగా దేవుడు అక్కడ కూడా మనకి తోడై ఉంటాడు అనే సత్యం తెలుసుకుంటాం. ఆ తోడై ఉండడం వల్ల మా జీవితాన్ని మార్చుకుంటే దేవుడు వారిని అక్కడ కూడా సక్సెస్ఫుల్ చేసి వాళ్ళని బయటకి త్వరపడి తీసుకొచ్చి మరి పరిశుద్ధులుగా మరి ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని వారికి ఇస్తారేమో అని ఎందుకో ప్రేరేపణతో చెప్తున్నానండి. దయచేసి ఈ పని మీరు చేయవలసిందిగా, మరి జైల్లో ఉన్నవారు కూడా వాక్యం చూస్తారేమో నాకు తెలీదు, ఈ వాక్యం చూడాలని ప్రార్థన చేస్తున్నాండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ చెరసాలలో ఉన్న యోసేపుకి మరి సక్సెస్ ఉంది. అయితే అక్కడ కొన్ని రోజులైన తర్వాత ఏం జరిగిందంటే 40వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నామండి మనం ఇప్పుడు. 40వ అధ్యాయం ఆదికాండము. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారుడును తన ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుడును అధిపతి భక్ష్యకారుల అధిపతి అయిన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాల్లో నుంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధించబడిన స్థలం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండు తర్వాత వారిద్దరు అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. చూడండి, మళ్ళీ కలలు వచ్చినాయండి. ఇక్కడ చూస్తే నేను ఎందుకు ఇది చదువుతున్నాను అంటే, ఎందుకు ఇది చదవాలని ప్రేరేపణ కలుగుతుంది అనేది చూస్తే చూడండి, మనం ఎక్కడ స్టార్ట్ చేసాం, 2 కళల వల్ల యోసేపు గారి చరిత్ర మనం ధ్యానించడం అనేది జరిగింది. తనకు వచ్చిన 2 కళలను బట్టి, ఆ కళలు చెప్పడం బట్టి మరి ఆ రీతిగా ఇప్పటి వరకు తన జీవితం ఈ రీతిగా కొన్నిసార్లు ఆ 2 కళలే లేవనుకోండి, నిజం చెప్పాలంటే ఇదంతా యోసేపు జీవితంలో జరిగేదో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మరలా కళల భావ్యాల్లోకి, అంటే కళలు అనేవి మరలా ఇక్కడ ఎంటర్ అవుతా ఉన్నాయి. సో ఇక్కడ ఇంచుమించు మరి నాకు తెలిసి 25-28 సంవత్సరాలున్న యోసేపు దగ్గరికి మరి అనుకోని రీతిగా ఇక్కడ ఏం జరిగిందంటే, ఐగుప్తు రాజు దగ్గర పని చేసేవాళ్ళంటే, ఎలాంటి పని చేసేవాళ్ళంటే క్యాప్టెన్. అంటే ఎలాంటి క్యాప్టెన్ అంటే రాజు యొక్క ఆహారాన్ని వండించే అధికారి అనుకోండి. తర్వాత డైరెక్ట్గా మరి అలాగే ద్రాక్షారసము రాజుకి చేతికి అతనమాట. అంటే వాళ్ళని ఎలా సంబోధిస్తున్నారు అంటే ఇక్కడ చూస్తే అతను భక్ష్యకారకుడు ఒకడు, తర్వాత మళ్ళీ తర్వాత పానీయము ఇచ్చేవాడు అనమాట. అంటే డైరెక్ట్గా రాజుకి ఆహారాన్ని పెట్టువాడు, అలాగే పానీయాన్ని పెట్టేవాడు. వాళ్ళిద్దరు వేరు అంటండి. వాళ్ళిద్దరూ తప్పులు చేయడం వల్ల ఆ రాజుకి కోపం వచ్చేసి చెరసాలలో వేసేస్తారంట. ఎలాంటి చెరసాలలో వేస్తారంటే, ఎక్కడైతే యోసేపు గారు బందీ అయి ఉన్నాడో అక్కడికే వాళ్ళని నడిపిస్తారంటే. చూడండి, దేవుని ప్రణాళిక చూడండి. రాజు తర్వాత పోతీఫర్ దగ్గరికి మొదటిగా నడిపించాడు, అది దేవుని ప్రణాళిక. ఆ తర్వాత అక్కడ దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇక్కడ చూస్తే మళ్ళీ ఎవరన్నా వచ్చి ఉండొచ్చు, ఎంతోమంది ఉండొచ్చు, తప్పు చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు ఉండొచ్చు చెరసాల్లో, కానీ ఇక్కడ చూస్తే రాజుకి ఆహారం పానీయం ఇచ్చే శ్రేష్టమైన వాళ్ళు, ఉన్నత స్థితిలో ఉన్న వారిని మరి దేవాది దేవుడు ఇక్కడ యోసేపు దగ్గరికి నడిపించాడండి. అది దేవుని ప్రణాళిక మాత్రమే. హల్లెలూయా. అయితే ఆ ప్రణాళిక ప్రకారం, అంటే వాళ్ళు తప్పు చేయలేదని కాదు, ఆ టైంలో దేవుడు, అంటే వాళ్ళు ఇంకెప్పుడో వాళ్ళు జైల్లో ఉంటే అది వేరే ఉండదు, కానీ అది స్టెప్స్ ఆఫ్ ద రైచస్ ఆర్ ఆర్డైన్డ్ బై ద లార్డ్ అన్నట్టుగా దేవుడు నీతిమంతుల అడుగులను స్థిరపరుస్తాడు, నడిపిస్తాడు, అన్ని ఆ రీతిగా సమకూర్చి నడిపిస్తాడు అన్నట్టుగా మరి యోసేపు కొరకు దేవుడు ప్రణాళికని వేస్తున్నాడు. కాబట్టి చూస్తున్న దేవుడు నడిపిస్తున్నాడండి ఇక్కడ. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత యోసేపే వాళ్ళని చూసుకోవాలంట. యోసేపు ఇప్పుడు వారికి సేవ చేయాలంట. అంటే అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, ఎంత జైల్లో ఉన్నా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళైనా వాళ్ళ రాజుకి దగ్గర ఉన్న వాళ్ళు కాబట్టి ఆ సేనాధిపతి వారికి ఉన్నత స్థలం ఇచ్చి ఆ జైల్లోనే అక్కడ యోసేపు వారిని చూసుకునే బాధ్యతను అప్పచెప్పినప్పుడు యోసేపు వారితో కూడా ఉండడం అనేది జరిగిందంత ఒక్క దగ్గర. అయితే ఇక్కడ చూస్తే ఒకే రాత్రి కొన్ని రోజులైన తర్వాత, అంటే కొన్ని రోజులను ఉందని, అందుకే నేను ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు అనేది మనకి తెలియదు కాబట్టి కొన్ని రోజులైన తర్వాత, అంటే ఇంచుమించు యోసేపు జైల్లో
జైల్లోకి వచ్చాక 1 సంవత్సరం తర్వాత ఇది జరిగిన, ఆ సంవత్సరం తర్వాత వీళ్ళు జైల్లోకి వచ్చిన, ఆ జైల్లోకి వచ్చినాక కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటన జరిగిన, అక్కడ ఏమవుతుంది అంటే కళలు వస్తున్నాయంట. ఒకటే రోజు ఇద్దరికి కూడా కళలు వచ్చాయి. మరి ఆ కళల గురించి నేను చదవను కానీ ఇంకా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఏంటంటే యోసేపు ఏం చేశాడంటే, యోసేపుకి కళల వివరణ వస్తుందని వాళ్ళకి తెలియదండి, కానీ ఇక్కడ వాళ్ళిద్దరికి ఒకటే రోజు కళ వచ్చి వాళ్ళు ఏదో నిరుత్సాహంగా నిస్సహాయంగా అలా ఉండిపోయారు. ఏంటి అయ్యా మీరిద్దరు ఈరోజు డల్గా ఉన్నారు, మరి ఏం జరిగింది, ఈరోజు ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పేసి యోసేపు వాళ్ళని పలకరిస్తే, అయ్యా మా ఇద్దరికి కూడా రాత్రి తనకో కళ నాకో కళ వచ్చింది, కానీ ఆ కళలు వర్ణించడానికి మాకు తెలియట్లేదు, ఆ కళలు ఏమైనా అని మా ఆలోచనలు మాకు మైండ్ పని చేయట్లేదు అని వాళ్ళు క్లుప్తంగా చెప్తారండి. అప్పుడు యోసేపు ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడంటే, మరి కళల గురించి వర్ణించుట దేవుని వశమై ఉన్నది అని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా మరి కళల్ని అర్థం చేపిస్తాడు అని చెప్తూ మరి భావములు, మరి ఆ వచనాన్ని చదువుదామండి. 40వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుతూ, అందుకు వారు మేము కళలు కంటిమి, వాటి భావము చెప్పగలవాడెవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు పానదాయకుడును ఆ తర్వాత మరి తన ఇద్దరు, అంటే చూడండి ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు 8వ వచనంలో, భావములు చెప్పుట ఎవరి వశం అంట, దేవుని వశమే కదా, కాబట్టి మీరు ఆ కళలు చెప్పండి అని చెప్తున్నాడు. అంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు కాబట్టి విశ్వాసం చూడండి, దేవుడు ఖచ్చితంగా నాకు అది అర్థం చేపిస్తాడు, కాబట్టి ఆ కళల భావము నేను ఖచ్చితంగా మీకు చెప్తానని ఒక విశ్వాసంతో చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి తనకొచ్చిన 2 కళలు, ఏ కళలండి, ఒకటి పనల కళ, రెండోది సూర్యచంద్రులు 11 నక్షత్రాలు సాగిలపడే కళ. ఆ కళకి ఆయనకు అప్పుడు అర్థమే కాలేదు, కానీ జీవితం మాత్రం ఇంత దూరం వచ్చేసింది. ఇప్పుడు ఈయన ఎంతగా ఆత్మీయ స్థితిలో ఎదిగాడంటే దేవుడు తోడైన, అప్పుడు దేవుని కళ అని కూడా తెలియదు తనకి, కానీ ఇక్కడ చూస్తే దేవుడు కళలకి భావం చెప్పగలడని విశ్వాస స్థితిలోకి వెళ్ళిపోయాడంటే మధ్యలో దేవుడు ఖచ్చితంగా ఆ కళల వెనకాలన్న మర్మాలు, కారణాలు అవన్నీ కూడా అతనికి చెప్పేసి ఉంటాడు. అందుకే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడేమో అని నాకు అనిపించింది. అయితే దేవుడు కళలకు వివరించగలడని చెప్పగలడని చెప్తూ వారి కళలు విన్నాడండి. ఆ కళలు ఏంటి అనేది మరి క్లుప్తంగా మనం ధ్యానిస్తే ఒకనికేమో మరి క్లియర్గా అండి, అంటే మనకి ఇప్పుడు అదంతా చదివి ధ్యానించే అంత సమయం లేకపోవచ్చు, కానీ మరి ఎవరి కళ ఏ రీతిగా వచ్చిందని చూస్తే, ఒక అతనికంట 3 రోజుల తర్వాత ఏం జరగబోతుంది, 3 రోజుల తర్వాత ఏం జరగబోతుంది అనేది క్లుప్తంగా మరి అక్కడ వచ్చిన కళల్ని బట్టి భావము మరి యోసేపు చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఆలోచించండి, ఫస్ట్ యోసేపుకు వచ్చిన కళకి భావము తనకే తెలియదు, ఎవరు కూడా అర్థం చేయలేదు. ఈవెన్ వాళ్ళు ఏంటంటే అంటే మేము వచ్చి ఇట్లా చేస్తామా అనే అంటున్నారే తప్పించి అది యాకోబుకు కూడా అర్థము కాక మనసులో పెట్టేసుకున్నాడు. కానీ ఇక్కడ చూస్తే మరి ఇక్కడ కళలు రావడం మాత్రమే కాదు, కళలకి వివరణ కూడా మరి యోసేపు చెప్పేలాగా అదే టైంకి యోసేపుని అక్కడ పెట్టడం, ఆ తర్వాత యోసేపు వారికి ఇద్దరికి కూడా ఏ కళలైతే వివరించాడో ఆ కళల చొప్పున ఒకరికి ఏం చెప్తాడు తెలుసా అండి, 3 రోజులు అయిన తర్వాత మిమ్మల్ని రాజు పిలుస్తాడు, 3 రోజుల తర్వాత నువ్వు అధికారి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతావు అని ఒకతనికి చెప్తాడు. ఇంకొకరికి ఏం చెప్తాడంటే 3 రోజులు అయిన తర్వాత నిన్ను రాజు చంపేస్తాడు, నీలో తప్పుంది కాబట్టి అని చెప్తాడు. నిజంగా 3 రోజుల తర్వాత సేమ్ యోసేపు గారు ఏమని ఆ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడో ఆ ఇంటర్ప్రిటేషన్ ప్రకారంగానే ఒకరిని రాజా అధికారంలోనికి మరలా వెళ్తాడు, ఒకడినేమో అదే రాజు చంపేస్తాడని చూడండి. అంటే యోసేపుకి ఇచ్చిన వరం అనేది ఇక్కడ ఈ రీతిగా పనిచేస్తుంది. ఈ కళలు కనే వాడి పరిస్థితి, కళలు కనడమే తనకి తెలుసు, కానీ కళల వివరణ తెలియని ఈ చిన్న వ్యక్తి విషయంలో దేవుడు ఇప్పుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఆత్మీయ స్థితిలో ఇంటర్ప్రిటేషన్ కూడా, అంటే కళల వివరణ వరము కూడా పొందుకున్నాడు. కళల వరమే కాదు కానీ కళల వివరణ వరము కూడా పొందుకున్న యోసేపుని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆత్మీయ స్థితిలో ఎదుగుదల మనం చూస్తున్నాం. లోకంలో ఏం జరిగినా, తన జీవితంలో ఏం జరిగినా, నా జీవితమే ఇట్లా ఉంది కదా, మనం అంటాం కదా, నా లైఫ్ ఇట్లా ఉంది, నీది నాకెందుకమ్మా, నీ సమస్య నాకెందుకు, నీ కళలు నాకెందుకు అని చెప్పాలి కదా. ఏదో సరే మీ సేవ చేయాలి, నేను బానిసను కాబట్టి నేను ఇక్కడ పడుంటున్నాను కాబట్టి అనుకోవచ్చు, కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం యోసేపుకి లేదు. వాళ్ళు చేస్తే నాకేంటి, వాళ్ళకి ఏమైతే నాకేంటి అని ఆలోచన అవసరం లేదు. కానీ తనకున్న తలాంతును మాత్రం మరి ఇతరుల ప్రయోజనం కొరకే
మరి ఇక్కడ వాడుకుంటున్నాడండి. తన కోరికైతే కానీ కాదు. ఎందుకంటే తన కళలైతే ఇక్కడో అడుక్కు పడిపోయి, నిజం చెప్పాలి ఏ గుంటలోనే పడిపోయినాయి తన కళలు. ఆ గుంటలో పడిపోయినప్పుడే తన కళలు కూడా గుంటలో పడిపోయినట్టు అయిపోయిందండి. కానీ ఇక్కడ చూస్తే ఇంకొకరి కళలని బట్టి దేవుడు తను నేర్చేస్తున్నాడు, గణపరుస్తున్నాడు. 3 రోజులైన తర్వాత ఆ కళ యథావిధిగా మరి తను చెప్పిన భావం ప్రకారంగా జరిగినప్పుడు ఒకరిని చంపేశారని చెప్పాను, ఒకరిని మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడని. అంటే గాడ్ ఇస్ పోస్ట్ బ్యాక్ అనమాట. తన పొజిషన్ తనకి తిరిగి వచ్చిందటండి. అయితే యోసేపు గారు ఇక్కడ ఒక మాట అంటారు, ఏమంటారంటే, అయ్యా మీరు కానీ నువ్వు అక్కడికి వెళ్తావు కదా, రాజు నేను నిలబెట్టుకున్నప్పుడు నీ పోస్ట్ నీకు ఇచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్తా ఉంటారండి. ఏమంటారండి, ఒక్కసారంట ఈయనని జ్ఞాపకం చేసుకోవాలంట. ఎవరంట? కల కన్నవాడు కళ భావం యథార్థంగా అయిపోయిన తర్వాత వెళ్ళి రాజు దగ్గరికి పోయి ఉంటాడు కదా, మరియా నువ్వు రాజు దగ్గరికి పోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దాని అర్థం ఏంటి అంటే రికమెండేషన్. నేను ఒకడు ఉన్నాను ఇక్కడ, నన్ను కొంచెం బయటకు తీసుకొచ్చి రికమెండేషన్ చేసి నన్ను అంటే హీ నీడ్ సమ్ ఫేవర్. అంటే చూడండి ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు ఫేవర్, దేవునితోనే ఉన్నాడు, దేవుడు ఎట్లాంటి స్టెప్ బై స్టెప్ నడిపిస్తున్నాడు. కానీ అన్నీ ఉన్నా కూడా తను ఇంకా బానిసగా ఉన్నాడు, తను ఇంకా జైల్లో ఉన్నాడు. కాబట్టి ఏమో తన మనసులో తన తల్లిదండ్రులు గుర్తొస్తుండొచ్చు, అన్నదమ్ములు గుర్తుండొచ్చు, ఇంటికి వెళ్ళాలని తపన ఉండొచ్చు, ఇంకేదైనా చేయాలని తపన ఉండొచ్చు. తనకంటూ ఒక సొంత కోరికలు ఆలోచన తనకంటూ ఉంటుంది కదండి. సో ఇక్కడ తన మానవ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటిదాకా మానవ ప్రయత్నం చేయడానికి తనకు అవకాశం లేదు. మరి పోతిఫర్ దగ్గర అంత గొప్పగా నిలబడ్డ వ్యక్తి, నిజం చెప్తున్నాండి, పోతిఫర్ దగ్గర రాజు తర్వాత రాజంతటి వాడు అయ్యాడు కదా. మరి అయిన తర్వాత అయ్యా మరి మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళిపోతాను, మరి నేను వెళ్ళి ఒకసారి మా ఇంట్లో వాళ్ళని చూసొస్తాను అనొచ్చు కదండి. అనలేడు, ఎందుకంటే అది బానిసత్వం. సో బానిసలకి అలా ఛాన్స్ లేదు, ఎందుకంటే అమ్మబడినవాడు, కంప్లీట్ అధికారం తనకే ఉంటుంది. ఇంక ఇంటికి పోతాను అంటే ఇక తిరిగి వచ్చేది ఉండదు. కాబట్టి ఎవరు నమ్మరు, కాబట్టి అడగడానికి కూడా ఆ ఛాన్స్ లేదండి. ఇక్కడ చెరసాల్లో ఉన్నప్పుడన్నా కనీసం చెరసాల నుండి బయటకు రావాలని కోరుకుంటున్నాడేమో తెలీదు. ఏం కోరుకుంటున్నాడు? రాజు దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది అనుకున్నాడు. అంటే బానిసత్వం నుండి విడుదల ఇవ్వగలిగిన వాడు కేవలం రాజుని తెలుసు కాబట్టి ఆ రాజు దగ్గర రికమెండేషన్ కోరుకుంటున్నాడేమో, ఆ దయ కావాలని కోరుకుంటున్నాడేమో యోసేపు. ఎందుకంటే తను కూడా ఒక మనిషే కదండి, ఎంత దేవుడు తోడై ఉన్నా కూడా. ఏమైనా సరే ఇంకా బానిసత్వం నుండి బయటకు రాలేదు కాబట్టి మరి దేవుడు విడిపిస్తాడా, రాజు విడిపిస్తాడా అన్నట్టుగా మరి తన అల్ప విశ్వాసం అనేది, ఒక మనిషి నైజం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే నెగిటివిటీ లేదు, కానీ అలా కోరుకుంటున్నాడు. కానీ దేవుడు రోషం గల దేవుడు, నా మహిమ ఎవరికి ఇవ్వని అంటాడు కదండి. నిజమే, నేను చేసిన కార్యం యొక్క మహిమ నేను వేరే వాళ్ళకి ఇవ్వని అంటాడు. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆయన కార్యములు దొడ్డవి, ఆయన కార్యములు మనం లెక్కలేసుకుంటూ వెళ్తే లెక్కకు మించినవి ఉన్నాయంటే ఊహించలేని కార్యాలు ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన చేసిన ఏ కార్యము కూడా వేరే వాళ్ళకి మహిమ ఇవ్వనివ్వడండి. ఆయనకే సమస్త మహిమ పొందుకోవాలని కోరుకుంటాడు. ఎందుకు తెలుసా అండి, రోషం గల దేవుడు. తనేదో గొప్పగా అయిపోవడానికి ఆయన గొప్ప కానివాడు కాదండి. కాకపోతే ఏంటంటే తన మహిమ ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడ్డు, కానీ ఒక్కరికి ఇస్తాడు. ఎవరికి తెలుసండి, తన బిడ్డలకి ఇస్తాడు. తనని ఇష్టపడుతున్న బిడ్డలకి, తన చిత్తానుసారంగా చేస్తున్న బిడ్డలకి, తనని ప్రేమిస్తున్న బిడ్డలకి, తనలాగా మారాలనుకుంటున్న బిడ్డలకి, తన బిడ్డలకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఎవరికి పడితే వారికి ఇవ్వడండి. సాతాను గడికైతే అస్సలు ఇవ్వడు. ఈ అన్ని రాజులకు ఎందుకు ఇస్తాడండి. కాబట్టి సో దేవుడు రోషం గల దేవుడు తనకి మరి అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడైతే తన పోస్ట్కి తిరిగి వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత అసలు యోసేపుని మర్చిపోవడం అనేది జరిగిందంట. చూడండి, ఈ గిఫ్ట్ అనేది దేవుడిచ్చిన ఈ కళల వరము, ఇంటర్ప్రిటేషన్ అనే వరము ఇతరులకి ఆశీర్వాదకరంగా మారింది. కానీ తనకి మాత్రం అక్కడ ఏ ఫలము లేకుండా, అక్కడ కళ కన్నందుకు పరీక్ష వచ్చింది. ఇక్కడ కళల వివరణ అంటే తన ఇంటర్ప్రిటేషన్ అనే వరం ద్వారా మరి కనీసం బయటకన్నా వస్తానేమో అని ఆశపడ్డాడండి. కానీ అది కూడా తనకి పనికి రాలేదు, ఇతరులకి పనికి వచ్చింది. చూడండి, మనం కూడా సేవకులారా, అభిషక్తులారా, వరాళ్ళు కలిగిన వారా, మరి విశ్వాసులైనా సరే, మనం ఎవరమైనా సరే, దేవుడు మనకంటూ తలాంతులు ఇచ్చి మరి ఆ వరాలనిచ్చి ఇతరుల కోసము మరి మనము వాడబడాలనే తలంపుతో దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఒక అడిగి పొందుకున్నామా, దేవుడే ఇచ్చాడా. కానీ ఆ తలాంతులు, ఆ వరాలు మనం వాడుతున్నప్పుడు నమ్మండి, ఒకటి ఏంటంటే మన కోసము కాదు, ఇతరుల మేలు కొరకే, సంఘం మేలు కొరకే అని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అది మనం మర్చిపోకూడదు. ఎక్కడొక్కడ మనం స్వార్థము పెట్టుకోకూడదు. అది నా వల్లనే అని కూడా మనము మహిమ తీసుకోవడానికి కూడా వీల్లేదు. చూడండి, ఇక్కడ ఆ యోసేపు యొక్క కళ ఎవరికో పనికి వస్తుంది, కానీ తన కళ మాత్రం తనకి పనికి రావట్లేదు. ఇంటర్ప్రిటేషన్ అనే అభిషేకం పొందుకున్న వ్యక్తికి కూడా మరి జీతం వస్తుందేమో అనుకున్నాడు, బయటకు వెళ్ళిపోవడానికి కటాక్షం వస్తుందేమో, రాజు కటాక్షం అనుకున్నాడు. కానీ దేవుడు అనుమతించలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళికలు మన ప్రణాళికలు వంటివి కాదు. ఆకాశమునకు భూమికి ఎంత వ్యత్యాసమో. నేనేమనుకుంటున్నాను అంటే, ఆ టైంలో అతను గుర్తుపెట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి
అయ్యా నేను ఇతని వల్ల మేలు పొందుకున్నాను కాబట్టి మరి మీరు అతన్ని విడిపించండి అంటే ఖచ్చితంగా విడిపించేవాడేమో, కానీ రాజు అయ్యేవాడు కాదండి. అంటే అందుకే ఆలస్యమైనా సరే మన జీవితంలో మనకి మేలు కలగకపోయినా మనం ఎంత చేసినా అక్కడ మరి రిజల్ట్ అనేది రావట్లేదు, మనకి హెచ్చింపు అనేది రావట్లేదు అంటే దాని వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉందని మనం తెలుసుకోవాలి. ఇక్కడ యోసేపు జీవితంలో కూడా ఒక సామాన్యమైన వ్యక్తిగా రికమెండేషన్ని కోరుకున్నాడు, కానీ దేవుడు దాన్ని ఆమోదించలేదు. నెక్స్ట్ చూసినప్పుడు అక్కడ జరుగుతున్న మాట ఏంటంటే, వెళ్ళక ముందు ఏం జరిగిందనేది తెలియదు, కానీ వెళ్ళిన తర్వాత మరలా 2 years పట్టిందంట అండి. 2 years వరకు కూడా యోసేపు అనుకుండొచ్చు, అయ్యో అతను నాకు రికమెండేషన్ లెటర్ వస్తుందా, నాకు రికమెండేషన్ లెటర్ వస్తుందా, 2 years ఎదురు చూసి ఉంటాడండి. ఆయన కూడా ఎక్కడ కూడా మరి అతనికి ఫలం అనేది రాలేదండి. ఆ రకంగా మనం ఇక్కడ చూడండి కళల విషయంలో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తికి ఎంత పర్ఫెక్ట్గా అంటే 2 కళలు వచ్చాయండి, ఒకటి మంచి కళ, ఒకటి చెడు కళ. అంటే ఒకరికి పాజిటివ్ అయింది, ఒకరికి నెగిటివ్ అయింది. ఒక మనిషి చంపేయబడ్డాడు, ఒక మనిషికి రెస్టోరేషన్ జరిగింది. అంటే ఈరోజు నేనేమంటున్నానంటే మనకొచ్చే కళల విషయంలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని నుండి వచ్చిన కళలు అయితే అవి జరుగుతాయండి, దేవుని నుండి కానివైతే మనం వాటిని ఆలోచన చేయకుండా ఉండాలి. మరి ఎలా తెలుస్తుంది ఇది దేవుని నుండా, ఇది దేవుని నుండి కాదా అనేది ఎలా తెలుస్తుంది అనేది కూడా మనం ప్రార్థన పూర్వకంగానే కనిపెట్టాలి. ఒకటండి, మనం ఎవరి దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటాం. చాలామంది నాకు కూడా ఫోన్ చేసి, అమ్మ నాకు ఈ కళ వచ్చింది, నాకు ఈ కళ వచ్చింది, నాకు ఈ దర్శనం వచ్చింది అంటే నిజమే, మీకు ఆ కళ వస్తుండొచ్చు, మీకు ఆ దర్శనం వచ్చి ఉండొచ్చు. అది మీకు దేవుడికి మధ్యలో 90% అర్థమైపోతుందండి. ఆల్మోస్ట్ దేవుడు మీకు 90% మీకే అర్థం చేపిస్తాడు. ఆ కళ వెనకాల కారణం ఏంటి, పరిస్థితి ఏంటి, అనుకోకుండా వచ్చిన కళ లేకపోతే ఎక్కువ ఆలోచించడం వల్ల వచ్చిందా, మీకు అప్పటికే అర్థమైపోతుంది. కానీ మాలాంటి వాళ్ళ ద్వారా కొంతమందికి వరం ఉన్నవారైతే వాళ్ళు క్లియర్గా యోసేపులాగా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేస్తారు, అది 100% జరిగిపోతుందండి. కానీ అనవసరంగా ఎవరికి పడితే వారికి మీ కళలు చెప్పేసి ఇబ్బంది పాలు కావద్దు. యోసేపు కదా మొదట్లో చేస్తున్నట్టుగా, అంటే చెప్పాలి, చెప్తేనే ఇబ్బందులు పాలై అయితేనే రాజు అయిపోయాడేమో, కానీ ఏదేమైనా సరే కానీ ఎవరికి చెప్పాలో మీ కళలు ఎవరికి చెప్పకూడదు. ఆ జ్ఞానం చాలా అవసరం. కాబట్టి మీరు ధ్యానించాలని ఈ విషయంలో మీరు జ్ఞాపకం, అంటే మీరు దయచేసి చెప్తున్నాను, మీకు వచ్చే కళలు ప్రార్థన పూర్వకంగా దేవుడికి మాత్రమే అప్పచెప్పండి. 100% నమ్మకమైన వాళ్ళు ఉంటేనే మీరు పంచుకోండి, లేదంటే మీరు పంచుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రవచనమైనా కళ అయినా మనకు వస్తుండొచ్చు, దేవుడు చూపిస్తుండొచ్చు. ఒకవేళ కీడు లాంటిది వస్తే దయచేసి తప్పించమని ప్రార్థన చేయండి. మేలో లేకపోతే మామూలు కళ వచ్చిందనుకో ప్రార్థన చేసి దేవునికి ఇంకా అప్పచెప్పేసేయడమే. అది కళ వచ్చినా ప్రవచనం వచ్చినా అది జరిగేది ఖచ్చితంగా జరుగుతుందని దేవుని పేరిట మీకు చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ప్రవచనాలని పరిగెడతా ఉంటారు. నేను ఒకటి అడుగుతాను, ప్రవచనము అనేది దేవుడు ఒకవేళ మనం బాధపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, ఏంటి అని తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరచడానికి ఆ ప్రవచనం అనేది ఒకరి ద్వారా కానీ ఏదో ఒక రకంగా మనకి ఇస్తాడండి. కానీ అది జరగబోయే సంఘటనలే 100%. కానీ గుర్తుంచుకోవాలి మనం ఒక విషయం ఏంటంటే, ఆ ప్రవచనం వచ్చినా రాకపోయినా దేవుడు చేయాలని ఉద్దేశించిన ఆ పని ఖచ్చితంగా, ప్రవచనం ఉంటేనే జరుగుతుంది అనేది కాదండి. ఆ ప్రవచనం మన దగ్గరికి రాకపోయినా మనకు తెలియకపోయినా దేవుడు ఉద్దేశించిన 100% జరుగుతాయి. ఇప్పుడు చూడండి, యోసేపుకు ఆ కళ ఇచ్చాడు, కానీ ఆ కళలకి అర్థం తెలియదు. అర్థం తెలియకపోయినా దేవుడు మాత్రం ఆ కళ ప్రకారంగా నడిపిస్తున్నాడా లేదా, యోసేపుకి తెలియకపోవచ్చండి. అదే ఇంటర్ప్రిటేషన్ విషయంలో అంటే ఆయన దేవుళ్ళు ఎదుగుతూ కళల నుండి ఇంటర్ప్రిటేషన్ వరాన్ని పెంచేసుకున్నాడేమో, కానీ అసలు తన సొంత కళ విషయంలో తనకి దేవుడికి మధ్యలో ఏమి జరుగుతుందనేది ఇంకా బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. కానీ చదువుతున్న మనకి అర్థమవుతుంది ఏంటంటే, ప్రతిరోజు దేవుడు మాట్లాడుతుండొచ్చు, ఏం కాదు నేను రిస్టోర్ చేస్తానని దేవుడే తనతో మాట్లాడుతుండొచ్చు. ఎందుకంటే ఇంకెవరు లేరండి తనతో మాట్లాడడానికి. ఇప్పుడు మనలాగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ప్రీచర్స్ దగ్గరికి వెళ్ళడానికి ఆయనకు అవకాశం లేదు. ఆయన ఉన్నది కానాన్ దేశంలో కాదు, దేవుని ప్రజలు కలిగిన స్థలంలో లేరు, మరి యాజకులు ఉన్న స్థలంలో తను లేడు. తను ఒక బానిస పరిస్థితుల్లో ఐగుప్తులో మరి దేవునికి వ్యతిరేకమైన స్థలంలో తను ఉన్నాడు. కాబట్టి అయినా కూడా దేవుడు తనకి తోడై ఉన్నాడటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రీఖాబా శిఖంద్రబా. అంత మాత్రమే కాదు, ఈరోజు దేవుడు మనతో ఇంకొక చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటంటే ఆయన మనల్ని ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడండి. ఇక్కడ యోసేపు విషయంలో మనం తెలుసుకోవాల్సిందంటే గొప్ప ట్రైనింగ్ అవుతుంది. అది ఎలాంటి ట్రైనింగ్ తెలుసా అండి? ఆయన ఒక్కొక్క రోజు శ్రమల నుండి దీని నుండి బయటకు వస్తానేమో అని ఆశ కలుగుతున్నప్పుడు, ఇంకా పెద్ద శ్రమలో పడుతున్నా కూడా అక్కడ కూడా విజయము, అక్కడ కూడా దేవుని కృప, అక్కడ కూడా మరి ఒకలాంటి దేవుని సన్నిధి తనని ఆవరిస్తూ మరి అధికారుల ఎదుట కూడా మరి మంచి మన్ననలు పొందుకుంటుండగా అతనికి వస్తున్న ట్రైనింగ్ ఏంటి అంటే, ఆయన దేవుని స్వరూపంలో మార్చబడుతున్నాడు, యథార్థ స్థితిలోకి వెళ్తున్నాడు. ఇంకొక ట్రైనింగ్ ఏంటి తెలుసా అండి? ఇవన్నిటిని బట్టి ఆయన తన కుటుంబాన్ని కూడా మెల్లమెల్లగా మర్చిపోగలుగుతున్నాడండి. నిజం చెప్పాలంటే ఎవరైనా సరే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఈ మెసేజ్ జైల్లో ఉన్న వాళ్ళకి రీచ్ అవుతే చాలా బాగుంటుందని. ఎందుకంటే ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు
కారణం ఏదైనానో వాళ్ళు ఇంకా పగ ప్రతీకారాలు కొంతమంది పెంచుకుంటారు. కొంతమంది ఏమవుతుంది అంటే అయ్యో చేసి తప్పు చేశాం కదా అని, అంటే జైలు శిక్ష ఇచ్చేదే పశ్చాత్తాపం కోసం. ఈ పశ్చాత్తాపము కలిగి కొంతమంది మారుమనసు పొందుకుంటారేమో. మారుమనసు అంటే మళ్ళీ క్రీస్తు మారుమనసు కాదండి, మామూలుగానే అయ్యో అనవసరంగా చేశానని వాళ్ళకు ఉంటుంది. అంతరాత్మ అంటారు కదండి, వాళ్ళు సరి చేసుకొని బయటకు వస్తారు. కానీ కొంతమంది పగ ప్రతీకారాలు పెంచుకొని బయటకు వస్తారు. నిజంగా నేను యోసేపు స్థానంలో ఉంటే నేను బయటకు వచ్చి ఏం చేస్తానని అనుకోవాలండి. అన్నదమ్ముల సంగతి పోయి ఎవరికి చెప్పాలా? యాకోబుకి చెప్పాలా. నేను ఎప్పుడు బయటకు వస్తా, నేను ఎప్పుడు బయటకు వచ్చి యాకోబుకి నేను ఈ విషయం చెప్తా. నన్ను గుంటలో వేసిన మరి నా అన్నదమ్ముల గురించి నేను వెళ్ళి చెప్తాననే కసితో పగతో పెరుగుతున్నాడా, లేకపోతే పోనీలే నా అన్నలే కదా పోనీలే అని క్షమాపణ కలిగి పెరుగుతున్నాడని తనకు కూడా ఒక క్షమాపణ కలిగిన మనస్సుని దేవుడిస్తూ ఉన్నాడు. నిజమే చెప్పండి, ఆయనకు అన్యాయం జరిగిందండి, ఆయనకు న్యాయం జరిగిందా? ఎంత దేవుడున్నా, ఎంత గొప్ప కార్యములు తన ద్వారా జరుగుతున్నా కూడా తనకి మాత్రం అన్యాయం జరిగింది, కానీ న్యాయం జరగలేదు. ఇలాంటి స్థితిలో మీరు ఎంతమంది ఉన్నారో, నేను కూడా కొన్ని పరిస్థితుల గుండా పరిచర్యలో అండి, నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక సంఘంలో పనిచేసినప్పుడు, ఒక సంస్థ కింద నేను పనిచేసినప్పుడు, అంటే నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదండి, ఒకవేళ నా గురించి తెలిసిన వాళ్ళైతే తెలిసిపోతుంది. కానీ ఏదేమైనా సరే నేనేమనుకుంటున్నానంటే కొన్ని రోజులు దేవుడు ఇలాగే నడిపించాడు, వాడుకుంటాడు. ఏ రకంగా అంటే యథార్థంగా అండి, నాకు దేవుడు ఉంటే చాలు, దేవుని పని నేను నమ్మకంగా చేస్తాను చాలు. సో దేవుడు హెచ్చిస్తున్న సమయంలో మరి కొన్ని పరిస్థితులను బట్టి, మరి అక్కడ పడిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే పరిస్థితులను బట్టి నేను పడిపోవడం కాదండి, మనుషుల వల్ల మరి నాకు గాయాలు కలిగినప్పుడు నేను దేవునికి అప్పచెప్పి బయటకు వచ్చినప్పుడు, తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సంఘానికి, అక్కడున్న సంస్థకి దేవుడు న్యాయం చేశాడండి. అంటే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని నేను వ్యతిరేకించడం జరిగినప్పుడు నాకు దెబ్బలు తగిలి నేను బయటకు వచ్చానేమో, ఇంకా నా భరించలేక నేను బయటకు వచ్చానేమో, ఒక అల్పురాలిగా మరి ఏ సపోర్ట్ లేని దానిగా నేను బయటకు వచ్చానేమో, కానీ నేను బయటకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ న్యాయం చేశాడు. సంఘము తనది కాబట్టి రోషం గల దేవుడు దాని పక్షాన నిలబడి యుద్ధం చేసి మరి అక్కడ జరిగిన అన్యాయానికి దేవుడు న్యాయం చేశాడు. మరి ఎవరిని తీసేయాలో వాళ్ళని తీసేసాడు, ఎవరిని పెట్టాలో వారిని పెట్టాడు. అంత బాగుందండి. అప్పుడు నేను దేవుణ్ణి ఏం అడిగాను తెలుసా అండి, ఇలాగే ప్రభా వాళ్ళందరికీ న్యాయం జరిగింది ప్రభా, నువ్వు న్యాయం చేసావు, నీ సంఘం కాబట్టి, నీ మందిరం కాబట్టి, నీ పరిస్థితి కాబట్టి, నీ సేవ కాబట్టి నువ్వు న్యాయం చేసుకున్నావు, భరించలేవు కాబట్టి నువ్వు న్యాయం చేసావు, నువ్వు భర్తీ చేసేసావు. మరి నా పరిస్థితి ఏంటి ప్రభా, నాకు అక్కడ జరిగిన ఆ అన్యాయానికి న్యాయం ఏది ప్రభా అని నేను ఇలాగే అడుగుతున్నప్పుడు అప్పుడు యోసేపు గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు కూడా అలా అనుకోలేదు కదా, హెచ్చిస్తున్నాడు దేవుడు, కానీ మళ్ళీ ఎక్కడో తను పడిపోతున్నాడు, మళ్ళీ కింద పడేసే పరిస్థితులు. అంటే ఒక మెట్టు నుండి ఒక మెట్టుకి పైకి వెళ్ళాలా, కానీ వెళ్ళకుండా మళ్ళీ దిగజారిపోయిన పరిస్థితుల గుండా మరి తన కష్టాలు పెరుగుతూ పోతున్నాయి. కానీ దేవుడు మాత్రం తనకి తోడై నిలబెట్టాను. నేను నీకు తోడే ఉన్నాను కదా, నీకు అక్కడ న్యాయం కావాలా, లేకపోతే నేను ఉన్నాననే న్యాయం కావాలని. చూడండి, ఇప్పుడు అన్నదమ్ములతో న్యాయం అయితే అన్నదమ్ములు నాశనం అయిపోవడం యోసేపుకి ఇష్టమా అండి చెప్పండి? ఆ తండ్రి బాధపడితే ఆ యోసేపుకి ఇష్టమా అండి? తన ప్రేమ కలిగిన వాడండి, అతని మనసు మంచిది. ఇక్కడ యోసేపు మంచివాడే, అన్నదమ్ములు చెడ్డవాళ్ళు. మరి అన్నదమ్ముల మార్పు కోసమే ఇదంతా దేవుడు చేశాడని మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగా మరి నెక్స్ట్ భాగంలో కానీ దేవుడు మనతో ఇంకా మాట్లాడి నడిపించునుగాక. ఆ తర్వాత కళల విషయంలో మళ్ళీ మాట్లాడుతున్నాడు. మీ కళలు దయచేసి ఎవరికి చెప్పుకోకూడదు, చెప్పినా చెప్పకపోయినా అవి జరగాల్సిన సమయంలో జరుగుతాయి. తప్పించాల్సింది దేవుడే కాబట్టి దేవునికే చెప్పండి, జరిగించనా దేవుడే జరిగిపిస్తాడు కాబట్టి దేవుడికే చెప్పండి, ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే నేను సొంతంగా అనుభవించి చెప్తున్నాను, నాకు వచ్చిన గొప్ప గొప్ప కళలు ఇతరులకి చెప్పినప్పుడు నీకు ఈ కళ రావటం ఏంటని చెప్పేసి నన్ను మరి అపార్థం చేసుకోవడం కాదండి, అపహాస్యించారు. అంత మాత్రమే కాదు, భయంకరమైన మరి పరీక్షల గుండా నేను వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి మీరు ఎవరికి చెప్పుకోకుండా ఉంటే మంచిదని దేవుని పేరిట కోరుకుంటూ మరి ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈరోజు యోసేపు జీవితంలో ప్రభా తన కళలను బట్టి నైనా తనకి ఇంకేమీ జరగలేదు, కానీ ప్రభా అయా తన ఇతరుల కళల్ని ప్రభా నైనా తను వివరించినప్పుడు నానా తండ్రి అయా తనకి ప్రభా మేలు కలిగేలాగా ప్రభా నైనా తనను మార్పుని తీసుకొస్తున్నామని నిరీక్షణ కలిగి ఉన్నాడు ప్రభా. ఆ రీతిగానే మా జీవితంలో కూడా ప్రభా మాకిచ్చిన తలాంతులు ప్రభా ఇతరులకి వాడబడాలయ్యా. యోసేపు తలాంతులు ఇతరుల కోసం వాడబడినప్పుడు ఎలాంటి కార్యం జరిగినాయో మాకు తెలియదు, కానీ అయ్యా మా జీవితంలో ప్రభా ఈ అంత్యకాలంలో మీరిచ్చే తలాంతులు నీ మహిమార్థమే జరుగుటకు సహాయం చేసి మీ జ్ఞానయుక్తమైన జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.